దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినడానికి, ఆత్మీయముగా బలం పొందుకోవటానికి, క్రమంగా దేవుని యొక్క మాటలు వినటానికి ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నారా? నేనైతే దేవుని కృపను బట్టి చాలా క్షేమంగా ఉన్నా. మీరందరూ కూడా అదే రీతిగా శారీరకంగా, ఆత్మీయంగా అభివృద్ధి పొందుతూ ఆశీర్వదించబడినటువంటి అనుభవంలో ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. ఒకవేళ శారీరకంగా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు మనకు కలగొచ్చేమో, దానిని బట్టి ఆత్మీయ జీవితంలో మనము బలహీనపడకూడదు. శారీరకంగా మనము అనారోగ్య పాలైన, ఆర్థిక ఇబ్బందులైన, పరిస్థితులు కొన్ని వ్యతిరేకంగా ఈ లోకంలో మనము జీవిస్తున్న సమయంలో ఎదుర్కొంటున్నా కూడా దేవుని పాదాలు మాత్రము, ఆయన సన్నిధిని మాత్రం మనము విడిచిపెట్టకుండా మీరు ఆయనతో ఉండి నడవండి, ఆయనతో కలిసి అడుగులు వేయండి. దేవుడు మిమ్మలను అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినమున ఒక ప్రత్యేకమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిని ఏకీభవిస్తూ దేవుని మాటల చేత నేను బలపరచబడాలి, ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందాలి, నా జీవితము దేవునికి నేను సమర్పించుకున్నాను, ఆయన మాటలోనే నేను నిలవాలి అని దేవునికి జీవితాలు సమర్పించుకొని పాపక్షమాపణ పొంది వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మము ఎవరైతే పొందినటువంటి అనుభవంలో ఉన్నారో వారందరినీ లోకంలో పిలుస్తున్నటువంటి పేరేంటంటే విశ్వాసులు. అవును కదా? బిలీవర్స్ అని వాళ్ళని పిలుస్తూ ఉన్నారు. లోకం నుండి వేరుపరచబడినటువంటి అనుభవంలో వాళ్ళు ఉన్నారు. విశ్వాసులు. కొంతమంది అంటారు మేము విశ్వాసులం అండి అంటారు. మనము విశ్వాసులమని చెప్పుకున్నా ఎదుటి వారి చేత విశ్వాసులంగా మనము పిలువబడుతూ ఉన్నా దానికి కొన్ని లక్షణాలు అనేటువంటివి మనము కలిగి ఉండాలి. రక్షణ పొందినటువంటి వాళ్ళందరూ కూడా విశ్వాసులుగా ఎంచబడరు. లక్షణము దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి లక్షణాలు, ఆ యొక్క అర్హత ఎవరైతే కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారో వాళ్ళే నిజమైనటువంటి విశ్వాసులు. అంటే నిజముగా విశ్వాసయాత్ర చేయనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అబద్ధ విశ్వాసులు అనేటువంటి వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. కానీ మనం దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి లక్షణాలు మనము కలిగి ఉంటే అది విశ్వాస యొక్క లక్షణం. వాటిలో కొన్నింటిని మనము నేటి దినమున ధ్యానం చేసుకుందాం. అపోస్తులైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయములో మొదటి 10 వచనాల్లోనే ఈ యొక్క కొన్ని లక్షణాలు వ్రాయబడ్డాయి. వాటిని మనము క్లుప్తంగా మనము సమయాన్ని బట్టి మనము ధ్యానం చేసుకుంటానికి ముందుకు కొనసాగుతాం. చూడండి, మొదటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, దేవుని భవిష్య జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులు అనేటువంటి వాళ్ళు కలిగి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం ఏంటంటే ఆత్మ వలన పరిశుద్ధత పొందినటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలి. నేను మురికిగా ఉన్నాను, నేను చక్కగా స్నానం చేస్తే శుభ్రమైపోతాను అని అనుకుంటే అది శరీర సంబంధమైనటువంటి ఆలోచనే. కానీ ఆత్మీయ జీవితంలో మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు
మనము ఎంత మంచి బట్టలు వేసుకున్నా లోకములో మనం వెళ్ళేటువంటి సమయమున మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు కొంత మట్టి మన శరీరానికి అంటుకుంటా ఉంటాయి. మనకు తెలియకుండానే ఏదో ఒక రీతిగా అపరిశుద్ధతకు అనగా శరీర సంబంధంగానే మురికి అనేటువంటిది మనకు అంటుతూ ఉంటుంది. మరి ఆత్మీయంగా మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఎన్ని పొరపాట్లు చేస్తూ ఉంటామో కదా. ఎన్నిసార్లు లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు లోకానుసారంగా నడుస్తున్నటువంటి ఆ స్థితిని బట్టి ఆత్మీయ జీవితంలో మనము ఎన్నిసార్లు వెనుదిరిగి చూస్తున్నాము, ఎన్నిసార్లు వెనుదిరిగి మనము వెళుతున్నటువంటి పరిస్థితులు మన జీవితంలో మనము కనుగొనగలము ఆలోచన చేస్తే. ఎన్నిసార్లు మన కాలు జారినటువంటి పరిస్థితి, ఎన్నిసార్లు పడిపోయినటువంటి అనుభవం. అవును కదా, నేను ఎక్కడా పడిపోకుండా బాప్తిజం పొందిన దగ్గర నుండి ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నా, వెనుదిరిగి చూడలేదు, తలంపుల్లో కూడా నేను పాపం చేయలేదు అని ఎవరూ చెప్పలేరు. మనం ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రీతిలో మనము పాపంలో ఉన్నాం. మనము పాపము నుంచి విముక్తి పొందినటువంటి అనుభవంలో ఉన్నా కూడా, యేసయ్య రక్తంలో కడగబడినటువంటి అనుభవంలో మనం ఉన్నా కూడా మనలో కొన్ని ముడతలు అనేటువంటివి వస్తూ ఉంటాయి, కొన్ని మచ్చలు అనేటువంటి మన జీవితంలో కనిపిస్తూనే ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అటువంటి స్థితిలో మనము ఎక్కడ పాత గుర్తులు అనేటువంటివి మనలో ఉండకుండా ఉండటానికి ప్రభువారు మనలను ఎన్నిక చేసుకుంటున్నారు, మనలను నడిపిస్తూ ఉన్నారు. అలా ఎన్నిక కాబడినటువంటి వారినే విశ్వాసులు అని చెప్తారు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. ఎవరిని? నిన్ను నన్నే. ఆయన బిడ్డలుగా మనలను స్వీకరించడానికి కొరకై ముందుగా మనలను తన కోసము నిర్ణయించుకుని, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఈ యొక్క జగత్తుకి పునాది వేయబడక మునిపే ప్రభువారు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. నీ పట్ల, నా పట్ల ఒక ప్రణాళికను కలిగి ఆయన మనలను ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అందుని బట్టి మనము దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానమును బట్టి మన జీవితంలో రాబోయేటువంటి దినాలలో మన జీవితంలో మనం ఎలా ఉండాలి అనేటువంటిది ఆయన నిర్ణయించుకుని మన పట్ల ఒక ప్రణాళికను ఆయన కలిగినటువంటి వాడుగా ఉండి తనకున్నటువంటి ఆ భవిష్యత్ జ్ఞానమును బట్టి మనలను పరిశుద్ధపరచి విశ్వాసులనుగా ఆయన ఏర్పాటు చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసులకి ఉండాల్సినటువంటి మొదటి లక్షణము ఏమిటంటే, అక్కడ 5వ వచనంలో 1వ అధ్యాయంలోనే ఉండాలి. మనం లేఖనాల్లో బైబిల్స్ తీసుకుని చూడండి. 1వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, దేవుని శక్తితో కాపాడబడుతున్నటువంటి వారు అనేటువంటి మాట ఒకటి వ్రాయబడింది. చూడండి, 5వ వచనం చదువుతున్న, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. ఎప్పుడు? కడవరి కాలం మందు, చివరి కాలం, మనం జీవిస్తున్నటువంటి ఈ అంత్య దినములలో. ఎందుకంటే త్వరలో ఈ యొక్క లోకము అంతరించిపోబోతా ఉంది. ప్రభు యొక్క రాకడ బహు దగ్గరగా ఉన్నటువంటి దినాలు. ఇది అంత్యకాలము. ఈ కడవరి కాలములో బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు
ప్రియదేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని శక్తి చేత కాపాడబడుతున్నటువంటి అనుభవంలో ఉన్నారో వారు విశ్వాసులు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకములో మనకు అపవాది చేత ఎన్నో ఎన్నో రకములుగా మనము పీడించబడతా ఉన్నాం. మనం కొన్నిసార్లు బయటపడుతున్నాం, కొన్నిసార్లు లోపడుతూ ఉన్నాం. కానీ ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకుంటే, మనం ఆ శోధన నుంచి, ఎదుర్కొంటున్నటువంటి సమస్య నుంచి మనం బయటపడినప్పుడు అది మన శక్తి కాదు, మన గొప్పతనం కాదు, మన బలము కాదు, ఆత్మీయంగా మన బలము మన శక్తి అనేటువంటిది కానే కాదు. అది దేవుని యొక్క శక్తి. దేవుడు మనకు తోడుగా ఉండి మనలను నడిపించడం ద్వారా ఆయన మనకు విజయాన్ని దయచేస్తా ఉన్నాడు. ఆ యొక్క శోధన నుంచి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఆ దేవుని యొక్క శక్తి మనలను కాపాడుతూ ఉంది. ఆ శక్తి చేత కాపాడబడేటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఏమంటున్నారంటే విశ్వాసులు అంటా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మనము ఆ రీతిగా దేవుని యొక్క శక్తి చేత కాపాడబడేటువంటి ఆ గుంపులో నీవు నేను నిలిచి ఉండాలి. ఉంటున్నామా? దేవుడు కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మొదటి లక్షణము దేవుని యొక్క శక్తి చేత కాపాడబడటం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. విశ్వాసుల యొక్క లక్షణం ఏంటంటే మిక్కిలి ఆనందపడేటువంటి వాళ్ళుగా ఉంటారు. లోకంలో ఉన్న వాళ్ళు ఆనందిస్తారు, కానీ అది ఎంతవరకు ఉంటుందో ఆనందం అనేటువంటిది తెలియదు. లోకములో ఉన్నటువంటి ఆనందము కొంత సమయమే. మనసేం బాగాలేదు, కొంచెం సేపు టీవీ చూస్తా, హృదయంలో దుఃఖం ఉన్నది, సంతోషం లేదు, ఆనందం లేదు, ఫ్రెండ్స్తో పార్టీకి వెళతా, సినిమానికి వెళతా అని లోకముతో కొంత సమయాన్ని గడపవచ్చు. కానీ అది ఆ కొంత సమయమే. నువ్వు సినిమా చూస్తే ఆ 2 గంటలే, ఫ్రెండ్స్తో గడిపితే ఆ 3 గంటలే. మళ్ళీ నువ్వు ఇంటికి వస్తే, నువ్వు ఒంటరిగా ఉంటే మరలా నీకు ఆ ఆనందం ఉండదు కదా. నీకు మళ్ళీ ఆ బాధ అనేటువంటిది మొదలవుతుంది. కానీ నువ్వు దేవునితో సమయాన్ని వెచ్చిస్తే, దేవునితో నువ్వు ప్రార్థనలో దేవుని సన్నిధి అనుభవిస్తూ నువ్వు గడుపుతూ ఉంటే, దేవుని శక్తి చేత నువ్వు నడిపించబడతా ఉంటే, దేవుని మార్గంలో నువ్వు నిలిచి నడుస్తూ ఉంటే, లోక సంబంధమైన ఆనందం కాదు కానీ పరలోక సంబంధమైన ఆనందముతో నువ్వు అధికముగా ఆనందించేటువంటి వాడవుగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి ఆనందము ప్రియ సహోదరి ఇంతకుముందు నువ్వు ఎప్పుడు అనుభవించి ఉండవు. దేవుడిచ్చేటువంటి ఆనందము చాలా ఎక్కువగా ఉంటుంది, మిక్కిలి ఆనందం. ఎందుకో తెలుసా? అక్కడ 5వ వచనంలో, 1వ అధ్యాయం 5వ వచనం చివరిలో రాయబడింది, ఆ స్వాస్థ్యము మీ కొరకు భద్రపరచబడి ఉన్నది పరలోకమందున. దేవుడు మనకు ఒక స్వాస్థ్యం ఇస్తా ఉన్నాడు. మనము ఆ స్వాస్థ్యాన్ని కలిగినటువంటి, నిరీక్షణతో ఉన్నటువంటి ఆ స్వాస్థ్యాన్ని మనము కలిగినటువంటి అనుభవంలో ఉన్నప్పుడు, ఆ స్వాస్థ్యము ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నాకున్నది, నేను పరలోకంలో ఉంటాను, దేవుడు నాకు ఒక సింహాసనం ఇస్తాడు. ఎవరిస్తారండి మనకు సింహాసనం? లోకరీతిగా ఒక అధికారిగా ఉండాలంటే ఎంతగానో మనము కష్టపడాలి, శారీరకంగా నలగొట్టుకోవాలి, బాగా చదువుకోవాలి. ఇవన్నీ శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు. కానీ పరలోకములో ఉండేటువంటి ఆ యొక్క సింహాసనం అది శాశ్వతమైనది, శాశ్వత కాలము నిలిచేటువంటిది. ఈ లోకములో అంటే 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు రాగానే రిటైర్మెంట్ అయిపోవాలి కదా, మనం రిటైర్ అయిపోవాలి. ఇంకా నేను 1 వారం ఎక్స్ట్రా చేస్తాను, 1 రోజన్నా గవర్నమెంట్ ఒప్పుకోదు కదా.
రిటైర్ అయిపోవాల్సిందే. మన సింహాసనం మనకు ఉండదు, కానీ పరలోకములో ఉన్నటువంటి దేవుడిచ్చేటువంటి ఆ సింహాసనము, ఆ స్వాస్థ్యము, ఆ కిరీటము యుగ యుగములు శాశ్వత కాలము నిలబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందును బట్టి మనము మిక్కిలి ఆనందించేటువంటి వాళ్ళంగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆనందమును మీరు కలిగినటువంటి వారుగా ఉన్నారా? ఒక మాట ఆలోచన చేయండి. ఈ లోకములో మీరు జీవిస్తూ, లోకముతో నడుస్తూ, లోక స్నేహం చేస్తూ, లోకాశలను తీర్చుకుంటూ, శరీర సంబంధమైన కోరికలని మాత్రమే తీర్చుకుంటూ ఉంటే అది కొంత సమయమే. మీరు వాటిని విడిచిపెట్టండి. శరీర సంబంధమైనటువంటి ఆలోచనల, కోరికలను సమస్తముని విడిచిపెట్టి దేవునికి మీ జీవితాలు సమర్పించుకొని, చేసినటువంటివన్నీ విడిచిపెట్టి పాపక్షమాపణ పొంది లేఖనానుసారముగా మీరు బ్రతికితే, లేఖనానుసారంగా, వాక్యానుసారముగా మీరు ముందుకు అడుగులు వేస్తూ ఉంటే, ఒకసారి వేసి చూడండి, ఆనందము ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత ఎక్కువగా ఉంటుందో ఆలోచన చేయండి. ఆలోచన చేయడం కాదు, మీరు అనుభవించండి. లోకం వైపు మీరు చూడను కూడా చూడరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సినిమాలు మానేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. మీకున్నటువంటి ఆ చెడు వ్యసనాలు మానివేయాలంటే కష్టంగానే ఉంటుంది. కొంతమంది అంటారు, నేను మందు తాగపోతే నాకు షివరింగ్ వచ్చేస్తండి. రోజు ఆ టైంకి సాయంత్రము 7 గంటలైతే నాకు మందు పడాల్సిందే. ఏ మందు? హెల్త్కి సంబంధించినటువంటి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి మందు కాదు. ఆ లిక్కర్, వైన్ అనేటువంటి తాగపోతే నా శరీరం ఉనికిపోతుంది. నువ్వు మానేసి దేవునికి సమర్పించుకో. దేవునికి నువ్వు భయపడు. నువ్వు అసలు ఆ ఆలోచన కూడా, ఆ తలంపు కూడా నీ హృదయంలో కలగదు. దేవునికి సహాయం చేస్తాడు. ఆ పాపం ఎలాంటిదైనా నువ్వు విడిచిపెట్టి ప్రభువుకు సమర్పించుకొని వెంబడించడం ప్రారంభిస్తే, ప్రభువా నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నన్ను నడిపించు, పాపంలోనికి వెళ్లకుండా, ఏ వ్యాధితో నేను ఎంతకాలం బాధపడుతున్నాను, ఏ మనశ్శాంతి లేనటువంటి పరిస్థితిలో నేను జీవించాను, వాటన్నిటికీ కారణమైనటువంటి వాటిని నేను విడిచిపెడతానా, నన్ను నువ్వు నడిపించని ప్రార్థన చేసుకొని దేవునికి సమర్పించుకో. దేవుడే మీకు విజయమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుని బట్టి మీకు మిక్కిలి ఆనందము కలుగుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే మరొక మాట మనము చూసినట్లయితే, మూడవదిగా మనము చూస్తే శోధనలు మనం ఎదుర్కొంటామంట. ఎవరు? విశ్వాసం. 6వ వచనంలోనే వ్రాయబడినటువంటి మాట, నానా విధములైన శోధనల చేత. మీ అవసరములను బట్టి నానా విధములైనటువంటి శోధనలు. ప్రియ దేవుని బిడ్డలారా, శోధన ఎవరికైతే వస్తుందో వారు విశ్వాసులుగా ఉంటారు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా, వచ్చినటువంటి శోధనను ఎవరైతే జయించి దేవుడిచ్చినటువంటి ఆ రక్షణను కాపాడుకుంటూ నడుస్తున్నారో వారు నిజమైన విశ్వాసులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతకాలం నువ్వు విశ్వాసివిది అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ చిన్న శోధనకే పడిపోతున్నావు కదా. చిన్న శోధన నువ్వు అధిగమించావు, కొన్నిసార్లు బలమైనటువంటి శోధన వచ్చేసింది. ఇంకా అది చేయకపోతే నీకున్న సమస్య పరిష్కరించబడదు అన్నట్లుగా పరిస్థితులు నిన్ను చుట్టుముట్టాయి. అప్పుడేం చేస్తావు? ఈ ఒక్కసారిలే ప్రభువా నాకు పర్మిషన్ ఇయ్యా అని మళ్ళీ పాపంలో పడిపోతావా? పాపం చేస్తావా? దేవుని యొక్క వాక్యం మనకు చెప్పేటువంటి మాట ఏంటంటే, శోధన సహించేటువంటి వాడు ధన్యుడు. శ్రమలు వస్తాయి, శ్రమలు వచ్చినా నువ్వు వాటిని సహించాలి. చాలాసార్లు చెప్తా ఉంటాను నేను ఒక మాట. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ప్రకారంగా, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయితే మీరేం చేయాలి? భయపడదు, ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే
లోకాన్ని శోధనను జయించినటువంటి వాడిని నేనున్నా కదా, శ్రమను జయించిన వాడిని నేను మీకు తోడుగా ఉంటా. ఆ శ్రమ మీకు వస్తుందేమో కానీ శ్రమలో మీరు నడవటం ప్రారంభిస్తారు కానీ శ్రమ అనుభవించకుండా నడుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 30-40 లక్షల మంది ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచిపెట్టి వెళ్తా ఉంటే దేవుడు వారికి ఎలా తోడుగా ఉన్నాడో తెలుసు కదా. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా దేవుడు అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా వారికి తోడుగా ఉండి ప్రతి అవసరతలో వారికి తోడుగా ఉండి సహాయం చేస్తూ ముందుకు నడిపించాడు. 40 లక్షల మందిని నడిపించినటువంటి దేవుడు, లేకపోతే 30 లక్షల మందిని తన బిడ్డలను నడిపించిన దేవుడు నిన్ను నడిపించడా? నీకు సహాయం చేయడా? తప్పనిసరిగా సహాయం చేస్తాడు. శోధనలు శ్రమలు ఎదుర్కోవచ్చు, కానీ వాటిలో నువ్వు నిలబడగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాటిని జయించేటువంటి ఆ శక్తిని నువ్వు పొందుకోవాలంటే నువ్వు ప్రార్థనలో ఏకీభవించు. నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తన అభిషేకాన్ని నీకు ఇచ్చి తన శక్తితో నింపి తన మాటలతో తన దర్శనముతో మిమ్మల్ని బలపరచి స్థిరపరిచేటువంటి వాడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అది విశ్వాసకు ఉన్నటువంటి లక్షణం. మరొక లక్షణము మనం చూసినట్లయితే అమూల్యమైనటువంటి విశ్వాసమును కలిగి ఉంటాం. 7వ వచనం చూడండి. నశించిపో సువర్ణము అగ్ని వలన పరీక్షింపబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన ఆ సువర్ణము కంటే బంగారము కంటే నీవు ఎలా ఉంటావంటే నీ విశ్వాసం అనేటువంటిది అమూల్యమైనది. అంటే దానికి వెల కట్టలేవు. అంతటి బలమైన విశ్వాసం నువ్వు కలిగి ఉంటావు. అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినటువంటిదిగా ఉంటుంది. నువ్వు కలిగి ఉన్నావు కదా విశ్వాసము. నేను విశ్వాసాన్ని చెప్పుకుంటూ ప్రతిదినం అనుకుంటున్నావు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, నీకున్నటువంటి విశ్వాసము నీకు కలుగుతున్నటువంటి ఆ పరీక్షలను బట్టి, ఆ శోధనలను బట్టి, ఆ శ్రమలను బట్టి నిలబడగలిగేటువంటిదిగా ఉండాలి. అంటే నువ్వు విశ్వాసగా జీవిస్తూ శోధన ఎదురైతే నువ్వు పడిపోకూడదు. అర్థమైందా? నువ్వు పడిపోతే నువ్వు నిజమైన విశ్వాసివి కావు. కేవలము లోకరీతిగా నువ్వు జీవించేటువంటి విశ్వాసవే, అంతే. నిజమైనటువంటి క్రీస్తు విశ్వాసవి కావు. ఎందుకంటే ప్రభువు తను ఎదుర్కొన్నటువంటి ప్రతి శ్రమను, ప్రతి శోధనను, ప్రతి వ్యతిరేకతను ఆయన జయించాడు. మరి నువ్వెందుకు జయించవు? ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు కదా. నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి ఆయన నీకు తోడుగా ఉన్నట్లా. నువ్వు ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకొని నడుస్తూ ఉండు. శోధన ఎదురైనా సరే నువ్వు నిలబడు, స్థిరంగా ఉండు. ఆయన నీకు తోడుగా ఉంటాడు, నిన్ను విడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అమూల్యమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. బలమైనటువంటి విశ్వాసము, స్థిరమైన విశ్వాసం. మరి నీ విశ్వాసం ఎలా ఉంది? చిన్న విషయాలకే, చిన్న చిన్న వాటికి కోపం తెచ్చుకొని, మనసులో ద్వేషం పెంచుకొని, ప్రేమ లేకుండా చిన్న చిన్న వాటి కొరకు అటువంటి వాటిని ఆశిస్తూ ఆశా నిగ్రహం లేనటువంటి స్థితిలోనికి వెళ్ళి అవిశ్వాసిగా మారుతున్నావేమో. గర్వం అనేటువంటిది నీలో ప్రవేశిస్తా ఉన్నదేమో. నీవు జ్ఞానవంతుడని నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావేమో నీ కలిగినటువంటి ఈ లోక జ్ఞానాన్ని బట్టి. నో ప్రియ దేవుని బిడ్డలారా, అలా చేయొద్దు. అవన్నీ మనం ఎదుర్కొంటున్నటువంటి శోధనలే. మనము అమూల్యమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే మనము స్థిరముగా ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 9వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, అపోస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో విశ్వాసమునకు ఫలమును ఆత్మరక్షణ కలిగినటువంటి వారు నిజమైన విశ్వాసం. అది విశ్వాసకు ఉన్నటువంటి మరొక శ్రేష్టమైన లక్షణం. ఇంకా చాలా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 9వ వచనంలో వ్రాయబడినటువంటి మాట చదివితే, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును
అనగా ఆత్మరక్షణను పొందుచు. విశ్వాసములకు తగినటువంటి ఫలము మన జీవితంలో మనము ఎప్పుడు చూస్తాము అంటే ఆత్మరక్షణ కలిగినటువంటి అనుభవంలో ఉండటము. మనలను మనము రక్షించుకోలేము, మన శరీరమును మనము కాపాడుకోలేము, మన లోకాశలు మనం జయించలేము. ప్రతిదీ కూడా ప్రభు ద్వారానే. పాప క్షమాపణ అనేటువంటిది ప్రభు ద్వారానే. నీ డాగులు మచ్చలు కళంకము పాపక్షమా ప్రతిదీ ఏది దేవునికి వ్యతిరేకంగా ఉంటే దాని నుంచి విడుదల పొందాలంటే నీ ఆలోచన, నీ జ్ఞానము, నీ తెలివి, నీ ఉద్యోగము, నీ డబ్బు ఏది పనికిరాదు. కానీ దేవుని యొక్క రక్తమే, ప్రభువారి యొక్క రక్తమే, నీ కొరకు సిలువలో చిందించబడినటువంటి ఆ రక్తము ద్వారానే నీకు విడుదల. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాలు దేవునికి సమర్పించుకోండి. మీరు నిజమైన విశ్వాసులుగా ఈ కొద్ది లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుని, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, సమయం లేదు కనుక నేను ముగిస్తా ఉన్నా. మనము శోధనల చేత శోధనలను శోధనల చేత మనం జయించబట్టం కాదు, శోధనలను మనము జయించినటువంటి అనుభవంలో ఉన్నటువంటి వాడు ఆత్మను రక్షించుకుంటారు. శరీరాన్ని రక్షించుకోవటం కాదు, శరీరం కృషించి పాడైపోయినా పర్లేదు, ఆత్మను మనం రక్షించుకోవాలి. అట్లాంటి వాళ్ళు ఎవరంటే నిజమైన విశ్వాసులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం నేర్చుకున్నటువంటి ఈ లక్షణాలను బట్టి మనము దేవుని శక్తి చేత మనము కాపాడబడినటువంటి అనుభవంలో ఉన్నామా? జీవంతో కూడినటువంటి నిరీక్షణ మనము కలిగినటువంటి అనుభవంలో ఉన్నామా? మనము కలిగి ఉన్నటువంటి ఆ యొక్క నిరీక్షణ 4వ వచనంలో వ్రాయబడినటువంటిదిగా జీవముతో కూడిన నిరీక్షణ, అంటే జీవము గల నిరీక్షణను మనం కలిగినటువంటి వాళ్ళముగా ఉన్నామా? మిక్కిలి ఆనందించేటువంటి వాళ్ళముగా ఉన్నామా? శోధనలను జయించేటువంటి ఆ లక్షణాలను కలిగినటువంటి వాళ్ళముగా ఉన్నామా? అమూల్యమైన విశ్వాసమును కలిగి విశ్వాస విషయంలో ఫలమును ఆత్మరక్షణ పొందుకునేటువంటి అనుభవంలో ఉంటే నువ్వు నిజమైన విశ్వాసివి. ఈ లక్షణాలు నీకు లేకపోతే, ఈ లక్షణాలను దేవుడు ప్రభువా నాకు దయచేయను ఆయన అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ హృదయ వాంఛను తీర్చి నిన్ను నిజమైన బలమైన విశ్వాసగా నిలవబెట్టునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి బిడ్డను నాయన, చేరవచ్చిన వారిని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. నిజమైనటువంటి విశ్వాసమును, నిజమైన లక్షణములు, విశ్వాసకు ఉండాల్సిన నిజమైన లక్షణాలు మీ లేఖనానుసారముగా మేము కొన్ని విన్నాము, వాటిని మేము కలిగి ఉండి ఇంకా వ్రాయబడినటువంటి వాటిని మీ లేఖనాల్లో మేము నేర్చుకొని మీరు మాతో మాట్లాడినటువంటి తెలియజేసినటువంటి ప్రకారముగా మా జీవితాలు మీకు సమర్పించుకొని జీవించేటువంటి కృపను దయచేయమని ప్రభువా, ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఎవరి అయితే ప్రభువా నాయన వ్యతిరేకతల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఏ ఇరుకుల ఇబ్బందులో ఉన్నారో, సంతోషం లేని స్థితిలో ఎవరైతే ఉన్నారో వారందరికీ యేసు నామములో నాయన వారు ఉన్నటువంటి వ్యతిరేక పరిస్థితులన్నిటిలో నుంచి విడుదల ప్రకటిస్తూ ఉన్నాం నాయన, విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. మీరు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి అన్ని విధములైనటువంటి వ్యతిరేకతలు, అనారోగ్య పరిస్థితుల్లోంచి విడుదల దయచేసి మంచి ఆరోగ్యంతో శారీరకంగా, ఆత్మీయంగా మీరు అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధల చేయమని చిన్నబిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు, ప్రాముఖ్యంగా యవనస్తులను అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మీ నామమునికే మహిమ గద్ద ప్రభావములు వారి జీవితం ద్వారా మీరు పొందమని మీకే సమర్పించుకుంటే యేసే నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్ని సహవాసం సదాకాలము చేరవచ్చిన ప్రతి ఒక్కరికి స్పాన్సర్ చేసిన బిడ్డకి తోడుగా ఉండి నడిపించి వర్ధల చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.